హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ కి ఆనుకొని ఉన్న యువర్ కార్స్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్రీ ఓన్డ్ కార్స్ చాలా ఉంటాయి అనమాట. చాలా మోడల్స్ లో చాలా డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించిన కార్లు మనకు 5 సీటర్స్ 4 సీటర్స్ 7 సీటర్స్ వరకు కూడా కార్లు ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. చూసుకుంటే ఇది చాలా పెద్ద స్టోర్ అనమాట. ఆల్మోస్ట్ కొన్ని వందల కార్లు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి, మొత్తం పార్కింగ్ ప్లేస్ చూసుకుంటేనే ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం కార్లే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కార్లను కొంటారు అండ్ అమ్ముతారు కూడా. మనం ఏదైనా మన పాత కార్ని అమ్ముదామంటే ఇక్కడే కొంటారు, అలాగే కొత్త మనం సెకండ్ హ్యాండ్ కార్ ని కొనాలంటే ఇక్కడే అమ్ముతారు అనమాట. బై అండ్ సేల్ అనమాట. బై ఆర్ సేల్ రెండు అనమాట ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రీ ఓన్ కార్ కి సంబంధించినవి. చూడండి, చాలా మంది కూడా వచ్చి కొంటా ఉన్నారు. చూడండి, ఎక్కడికక్కడ మొత్తం కార్లు పార్కింగ్ చేసి చాలా డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించిన కార్లు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ స్టోర్ కి సంబంధించిన ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న కార్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనతో ఇప్పుడు నాగేశ్వర్ రెడ్డి అన్న అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నాను. ఇంతకు ముందు మనం చేసిన కార్లకు సంబంధించి మంచి రీచ్ వచ్చిందన్న. చాలా మంది అయితే కొన్ని కార్ కి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నారు. సో ఇప్పుడు కూడా మన స్టోర్ లో ఎలాంటి కార్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఉన్నాయి, ఒకసారి డీటెయిల్ గా చెప్తారా? సో మన దగ్గర అంతా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పార్క్ అండ్ సేల్ అండి. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉందంటే మా దగ్గర పార్క్ చేయొచ్చు. మేము ఏంటంటే వెహికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. టోటల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాము. వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే సేల్ చేయడం జరుగుతుంది. అంటే సర్టిఫైడ్ మీన్స్ ఏంటంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం సేల్ కి అలౌ చేయడం జరుగుతుంది. సో బయర్ టు సెల్లర్ ఉంటుంది అనమాట. వెహికల్ ఏదైనా నచ్చిందంటే మనం ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మీరు ఓకే నచ్చిందంటే కన్నా డైరెక్ట్ మనం సెల్లర్ తో పార్టీతో మాట్లాడించడం జరుగుతుంది. మీరు కస్టమర్ తో ఎంత ప్రైస్ అయితే మీరు మాట్లాడుకుంటారో దాని మీద జస్ట్ 2.36 కమిషన్ ఉంటుంది. అంటే పర్ ల్యాక్ 2360 రూపీస్ కమిషన్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ ఫైనాన్స్ ఎట్లా అంటే సిబిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అండి. అంటే ఐదర్ జాబ్ అయినా చేస్తుండాలి, బిజినెస్ అయినా ఉండాలి, ఓనర్స్ ఉన్న వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ బాగుండి సిబిల్ అంతా ఉండి ఓనర్స్ ఉన్న వాళ్ళకైనా సరే మనం ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ 2,250 నుంచి అరౌండ్ 30 lakhs వరకు కూడా కార్స్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే హ్యాచ్ బ్యాక్ గానీ, సెడాన్ వెహికల్స్ గానీ, మినీ ఎస్యూవీ గానీ, ఎస్యూవీ గానీ ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక i20 గురించి ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు అనుకోండి, మన దగ్గర ఒకే కార్ కాకుండా అరౌండ్ 7 to 10 కార్స్ అయితే మన దగ్గర స్టాక్ ఉంటుంది. అంటే మీకు కార్ గురించి వచ్చారు 10 కార్స్ ఉంటే ఏదో ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. మీకు నచ్చిన కలర్ గానీ, వేరియంట్ గానీ, ఫ్యూయల్ గానీ ఏదైనా సరే మీకు నచ్చిన దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర సేల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకేంటంటే మీకు ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు వీడియోలో మీకు ఏదైనా సెలెక్టెడ్ గా కొన్ని వెహికల్స్ అనేది రీసెంట్ గా ఏవే వచ్చాయో మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకి వెహికల్ ఏదైనా నచ్చిందంటే ఇమీడియట్ గా నాకు కాల్ అని చేయండి, లేదంటే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పిన్ అని చేయండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న వెహికల్ రేపు ఉంటుందో లేదో తెలియదు. కాల్స్ అనేది డైలీ పర్ డే వచ్చేసి 100-150 కాల్స్ వస్తుంటాయి. సో కొంతమంది వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఆన్లైన్ లో చూసి ఓకే అని అడ్వాన్స్ కూడా పంపిస్తుంటారు. సో కస్టమర్ చాలా లాంగ్ నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ మీరు చెప్పారు కదా బ్రదర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా మీకు ఏదైనా సరే వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్ గా కాల్ చేయండి. వెహికల్ అవైలబుల్ ఉందా లేదా చెప్తాను, మీరు ఇమీడియట్ గా వచ్చేసేయండి. కండిషన్ చూసిన తర్వాత డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడించడం జరుగుతుంది. సో ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో అది నియర్ బై అంటే అప్రాక్సిమేట్ గా ఎంతవరకు రావచ్చు మీకు చెప్తున్నాను. మీకు వస్తే జర కొంచెం అటు ఇటు కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399 అండి. అగైన్ టెల్లింగ్ 9951152399. నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఎనీ టైం కాల్ చేయండి. ఒకవేళ నేను బిజీగా ఉంటే ఇక్కడ కస్టమర్ తో మాట్లాడుతుంటాను. తర్వాత ఫ్రీ అయిన తర్వాత కూడా నేను కస్టమర్ తో మాట్లాడి నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ లో అరౌండ్ 3 lakhs నుంచి ఏమేమి బెస్ట్ కార్స్ మనకు ప్రైజెస్ లో ఉన్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే వ్యాగనార్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు అరౌండ్ 3 lakhs బడ్జెట్ లో లర్నింగ్ పర్పస్ కావాలి, తక్కువ అంటే 3 lakhs బడ్జెట్ లో మనకు చిన్న ఫ్యామిలీ వాళ్ళకు సిటిజన్స్ కైనా సరే వెహికల్ బాగా సెట్ అవుతుంది. హైట్ పర్సన్స్ బాగా సెట్ అవుతుంది వెహికల్. మైలేజ్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది వ్యాగనార్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి మనకి వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే ధరైంది. డ్రైవెన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 3 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 340 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 3 lakhs వరకు అయితే ఇస్తా అంటున్నారు. మీరు వస్తే ఒక 5,000-10,000 కూడా అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక 290 కూడా వచ్చే అవకాశం కూడా చెప్పలేము. 290 to 3 lakhs బడ్జెట్ లో మనకు ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇంకో వెహికల్ క్విడ్ వచ్చేసి చాలా మంది కస్టమర్లు తక్కువ బడ్జెట్ లో మనకు ఆటోమేటిక్ కావాలా, మోడల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే క్విడ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఈ క్విడ్డే కాదు, మా హోండా బ్రియో వెహికల్ కానీ, నియోస్ వెహికల్ కానీ, గ్రాండ్ ఐటెన్ కానీ, సెలీరియో కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఆటోమేటిక్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది క్విడ్ 2019 మోడల్ సార్.
2019 మోడల్ జస్ట్ ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనకు అరౌండ్ అండర్ 3 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ కావాలనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అండి. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్రాక్సిమేట్ గా ఒక 280 బడ్జెట్ లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 330, 340 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది మన ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్ తో మాట్లాడుకుంటే 280 దాకా రావచ్చు. మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అరౌండ్ ఫైనాన్స్ కి వెళ్తే కూడా మీకు దాదాపుగా 180 to 2 lakhs దాకా మనకు బ్యాంక్ ఫైనాన్స్ కి వెళ్తే లోన్ కూడా దీనికి అప్రూవల్ వచ్చేస్తుంది. 2 lakhs వరకు వస్తుంది. దాదాపు 180 to 2 lakhs దాకా లోన్ కూడా వచ్చేస్తుంది. సో అండర్ 3 lakhs బడ్జెట్ లో 19 మోడల్ మనకు మన దగ్గర అయితే క్విడ్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ కి సంబంధించి ఎంత ఉందన్న? ఈ వోక్స్ వ్యాగన్ వెహికల్ మన దగ్గర సేల్ అయితే చాలా బాగుంది సార్. అన్ని వెహికల్ హ్యాచ్ ప్యాక్ లో చూసుకుంటే వోక్స్ వ్యాగన్ సేల్ అనేది ఎక్కువ ఉంది. కస్టమర్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఏంటంటే మనకు సేఫ్టీ వైజ్ గా వెహికల్ కావాలి. లాస్ట్ టైం మనం చూడండి మెహదీపట్నం మీద నుంచి ఇది అక్కడ నుంచి కూడా మనకి ఇది కింద పడ్డ కూడా వెహికల్. ఇందులో ప్యాసింజర్స్ కి ఏం కాలేదు. అంటే దీని బాడీ బిల్ట్ అనేది కంపేర్ టు అనదర్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇంజన్ కూడా ఏంటంటే ఆడి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఇది ఉంటుంది, సింబల్ కూడా ఉంటుంది ఇంజన్ మీద కూడా. మనకి ఇంజన్ లైఫ్ కూడా చాలా 3 to 4 lakhs దాకా ఇంజన్ లైఫ్ కూడా ఉంటుంది. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్ ఈ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ సార్. పోలోలో వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, హైలైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి 93,000 అయితే డ్రైవెన్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది అరౌండ్ 4 lakhs దాకా రీడింగ్ తిరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు వెహికల్. ఇదైతే మనకు ప్రైస్ అంటే అరౌండ్ అప్రాక్సిమేట్ గా ఒక 6,50,000 నుంచి 6,70,000, 6,50,000 నుండి 6,70,000 అప్రాక్సిమేట్ గా చెప్తున్నానండి. దీని మీద ప్రైస్ వేరే ఉంది. మనకు నియర్ బై వచ్చే అవకాశం 650 to 670, 680 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. చూడడానికి చాలా బాగుంది ఈ వెహికల్. ఈ వెహికల్ కి సంబంధించి డీటెయిల్స్. ఈ వెహికల్ కు చాలా మంది కస్టమర్ మార్కెట్ లో చాలా ఫ్యాన్స్ ఉంటారండి. WRV వెహికల్ కు అడ్వాంటేజ్ అంటే మెయింటెనెన్స్, హోండా బండ్లు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటది. మనకి ఏంటంటే ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ రావు, బాడీ బిల్ట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, చూడడానికి అఫిషియల్ కూడా ఉంటుంది. ఇది మినీ ఎస్యూవీ లైక్ క్రెటా, వెన్యూ ఈ సెగ్మెంట్స్ లో వస్తుంది అనమాట WRV. సో ఇది టాప్ ఎండ్ వెహికల్ అండి. VX ఇందులో టాప్ ఎండ్ వెహికల్ అంటే మనకు సన్ రూఫ్ కూడా వెహికల్ కి అవైలబుల్ ఉంటుంది. సన్ రూఫ్ కూడా ఉంటుంది. సన్ రూఫ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది మోడల్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ కార్, ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. వెహికల్ కూడా కండిషన్ అంటే చాలా మైండ్ కండిషన్ లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 790 నెగోషియబుల్ ఉంది. కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ 720 లేదా 730, 7,20,000 లేదా 7,30,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఒకవేళ ఫైనాన్స్ కి వెళ్ళారంటే ఆల్మోస్ట్ 550 to 6 lakhs దాకా లోన్ వస్తుందండి వెహికల్ కి. మీరు బ్యాంక్ ఫైనాన్స్ కి వెళ్ళారంటే కన్నా సివిల్ స్కోర్ అంతా మంచిగా ఉండి మీకు బాగుంటే కన్నా మీకు అరౌండ్ దాదాపుగా 80% చేయొచ్చు వెహికల్. లోన్ కి సంబంధించి అన్ని హెల్ప్స్ మీరే చేస్తారా? మేమే చేస్తాం. మా దగ్గర ఫైనాన్సర్స్ 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర. అందరూ ఆల్రెడీ ఆఫీస్ లో ఉంటారు, ఆల్రెడీ 3-4 members ఉంటారు. బ్యాంక్ టీమ్ వేరే ఉంటుంది, ప్రైవేట్ టీమ్ కూడా వేరే ఉంటుంది. సో మనకు ఎలిజిబుల్ ఉంటే కినా మనకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాం. మీరు జాబ్ అనేది చేసి ఉండాలి, బిజినెస్ అని ఉండాలి, లేదంటే ఓన్ హౌస్ ఉండి మనకు స్టేట్మెంట్ బాగుంది, సివిల్ బాగుంటే కినా మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ వెహికల్ కాస్ట్ మీద 80% లోన్ చేపిస్తాను మోడల్ బట్టి. సో మీకు అది కాకుండా లేదు అంటే కినా మీకు సివిల్ లేదు అనుకోండి, జాబ్ చేస్తలేరు అనుకుంటే మనకు ఓన్ హౌస్ ఇది వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుందండి. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రూపాయిన్నర ఉంటుంది. అది వెహికల్ కాస్ట్ మీద 50 to 60% లోన్ చేస్తాం. సపోజ్ ఎగ్జామ్ 3 lakhs కార్ అనుకోండి, ఒక 150-160 దాకా లోన్ చేపిస్తాం. ఇంకా రిమైనింగ్ మనం డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకేమో బ్యాంక్ ఫైనాన్స్, లేదంటే మనకి ఇట్లా 2 types ఉంది ఆప్షన్. ప్రైవేట్ ఫైనాన్స్ లో కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అనేది కూడా 1 hour లో చేపించేసి డెలివరీ కూడా వచ్చేస్తాం వెహికల్. ఎక్కువ టైం కూడా పట్టదు. బ్యాంక్ ఫైనాన్స్ అంటే అరౌండ్ 2 to 3 days దాకా పట్టొచ్చు, కానీ ప్రైవేట్ ఫైనాన్స్ 1 hour లో డెలివరీ ఇచ్చేస్తాం సార్. సో బట్ ఎవరైనా రావాలనుకుంటే కూడా ఫస్ట్ అన్నతో ఇంటిమేషన్ చేసిన తర్వాతనే వెహికల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే రావడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ వస్తే కూడా ఇక్కడ లేకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో అన్న డీటెయిల్ చెప్పాడు కాబట్టి ఆ డీటెయిల్, ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీరు వచ్చి 1 గంట ముందు అన్న మీకు రిప్లై చేస్తాడు. ఈయనే ఉంటారు అనమాట, ప్రతి చెప్తారు.